డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేస్తున్నారో ఈ వీడియోలో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన ఇంగ్లీష్ ఏ ఫౌండేషన్ కోర్సు సబ్జెక్ట్ గురించి ఈ వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఈ ఇంగ్లీష్ ఏ ఫౌండేషన్ కోర్సులో ప్రతి సబ్జెక్ట్లో ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఏం చదవాలి, అవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దానికన్నా ముందు మనకు ఈ సబ్జెక్ట్కి సంబంధించిన మార్క్స్ కావచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, ఏ సెక్షన్లో ఎన్ని మార్క్స్ ఉంటాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక 1 minute సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. సో మనకు పేపర్ వచ్చేసి 60 మార్క్స్కి ఉంటుందండి. సో 2 hours మనకు టైం ఉంటుంది. సో ఈ 60 మార్క్స్కి పాస్ మార్క్స్ వచ్చేసి 24 మార్క్స్. కాకపోతే మీరు 30+ అయితే తెచ్చుకోవడానికి ట్రై చేయండి, మరి 24 మార్క్స్కి అయితే అటెంప్ట్ చేయకండి. సో 60 మార్క్స్కి అటెంప్ట్ చేయాలి, అన్ని రాయండి, తెలిసినా తెలియకపోయినా అన్ని రాయాలి. 30+ మార్క్స్ అయితే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో సెక్షన్ ఏలో వచ్చేసి 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 6లో 3 రాయాలి, 3 choices 18 మార్క్స్. సెక్షన్ బి వచ్చేసి 3 క్వశ్చన్స్ ఇస్తారు. ప్రతి క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే టోటల్ 6. 1 A, B ఉంటుంది, ఏ అన్న రాయాలి, బి అన్న రాయాలి. సెకండ్లో కూడా AB ఉంటాయి, అలా ఇంటర్నల్ చాయిసెస్ ఉంటాయి. టోటల్ 30 మార్క్స్. సి సెక్షన్ వచ్చేసి 2 క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ రాయాలి, లాంగ్ ఆన్సర్ 12 మార్క్స్. సో ఇది సెక్షన్స్ గురించి. సో మెయిన్గా మనకు ఎవరైతే ఈ ఓపెన్ డిగ్రీ చేస్తున్నారో మీరు ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన అన్ని ఆల్ క్వశ్చన్ పేపర్స్, ఆప్షనల్ సబ్జెక్ట్స్ అండ్ లాంగ్వేజెస్. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి అండ్ వెబ్సైట్ లింక్స్ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. 30 రూపీస్ మాత్రమే ఉంటుంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. మీకు రిజల్ట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ PDFs కావచ్చు, హాల్ టికెట్స్ కావచ్చు, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాబట్టి తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఒకటే ఉంటుంది. సో ఈ ఇంగ్లీష్కి సంబంధించిన 3 blocks ఉంటాయండి ఈ సబ్జెక్ట్లో. సో టోటల్ 9 units ఉంటాయి. సో మీరు ఈ 9 unitsలో 5 అన్న చదువుకోవచ్చు, లేదంటే 2 blocks కంప్లీట్గా చదువుకోవచ్చు. పాస్ మార్క్స్ కావచ్చు. ఎవరైతే కొద్దిగా మేము అన్నీ చదవలేము అనుకున్న వాళ్ళు మీరైతే 5 units చదువుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఈ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ PDF కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. సో ఏ ఫౌండేషన్ కోర్సు ఆల్ ఇంపార్టెంట్ PDF అని ఉంటుంది, ఆల్ క్వశ్చన్స్ PDF అని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే రాసుకోవచ్చు. సో ఇప్పుడు బ్లాక్ 1. సో బ్లాక్ 1 ఇంట్రడక్షన్ టు రీడింగ్ అండ్ రైటింగ్. అందులో మనకు 3 units ఉంటాయి. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకు రీడింగ్. సో ఈ రీడింగ్లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ పర్పస్ ఆఫ్ రీడింగ్. వై డూ వీ రీడ్, మనం ఎందుకు రీడ్ చేస్తాం. గోల్స్ ఆఫ్ రీడింగ్. సో ఇట్లా క్వశ్చన్స్ అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ గోల్స్ ఆఫ్ రీడింగ్, ఎక్స్ప్లెయిన్ పర్పస్ ఆఫ్ రీడింగ్, ఎక్స్ప్లెయిన్ వై డూ వీ రీడ్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇవి 2 ఇంపార్టెంట్. ఇందులో మనకు గోల్స్ ఆఫ్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. పర్పస్ ఆఫ్ రీడింగ్లో గోల్స్ ఆఫ్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఇది సెకండ్ ఇంపార్టెంట్. థర్డ్ టిప్స్ టు ఇంప్రూవ్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఫోర్త్ వాట్ డూ వీ రీడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు రీడ్. సో ఎలా చదవాలి మనం, అది ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో ఫిఫ్త్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ప్రీ రీడింగ్ అండ్ రీడింగ్ స్కిల్స్. సో ఇందులో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 అయిన తర్వాత మీరు 4th, 5thకి వెళ్ళండి. సో ఇది యూనిట్ 1లో రీడింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సెకండ్ యూనిట్ వచ్చేసి రైటింగ్. సో రైటింగ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రైటింగ్. సెకండ్ ఎక్స్ప్లెయిన్ క్రాఫ్టింగ్ స్కిల్స్. సో ఇందులో వచ్చేసి మనకు స్పెల్లింగ్కి సంబంధించినవి ఉంటాయి. థర్డ్ వచ్చేసి వాట్ ఈజ్ రైటింగ్ అండ్ వాట్ డస్ ఇట్ ఇన్వాల్వ్. సో ఈ 3 కూడా ఇంపార్టెంటే, కాకపోతే ఫస్ట్, సెకండ్ కంప్లీట్ చేయండి ఫస్ట్. ఇవి అయిన తర్వాతనే థర్డ్కి అయితే వెళ్ళండి మీరు. ఇది సెకండ్ యూనిట్. సో మీరు ఏం చేయండి అంటే ఈ యూనిట్స్లో కూడా తక్కువ క్వశ్చన్స్ కొద్దిగా ఈజీగా ఏవైతే రాసుకోవచ్చో ఓన్గా అలాంటి యూనిట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని అవి మాత్రం ప్రిపేర్ అవ్వండి, కొద్దిగా పాస్ మార్క్స్ కోసం ట్రై చేసేవాళ్ళు. యూనిట్ 3 వచ్చేసి మనకు కంబైనింగ్ రీడింగ్ అండ్ రైటింగ్. ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ప్రీవివ్యూయింగ్. సెకండ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ రిలేషన్ ఆర్ కనెక్షన్ బిట్వీన్ రీడింగ్ అండ్ రైటింగ్. సో రీడింగ్ రైటింగ్ కనెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. థర్డ్ వచ్చేసి ఛాలెంజెస్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్. సో ఈ 3 ఇంపార్టెంట్ మనకు. అందులో ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బ్లాక్ 2 అండి. సో బ్లాక్ 1 అయిపోయింది. బ్లాక్ 2లో వచ్చేసి బిగినింగ్ రీడింగ్. సో యూనిట్ 4 వచ్చేసి మనకు గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కంటెంట్ పేజ్. సో కంటెంట్ పేజ్ అంటే ఏంది, దాని గురించి డీటెయిల్గా రాయాలి. సో మనకు టెక్స్ట్ బుక్స్ కావచ్చు అన్నీ ఉంటాయి కదా, అందులో కంటెంట్ పేజ్ అంటే ఏంది, దాంట్లో ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయి వాటి గురించి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇండెక్స్ పేజ్ గురించి. ఇవి 2 చాలా ఇంపార్టెంట్. థర్డ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ హౌ టు ఎక్స్ట్రాక్ట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ టేబుల్స్. సో ఇది లాస్ట్ ఇంపార్టెంట్. ఈ 3 చదువుకుంటే సరిపోతుంది. 5th యూనిట్లో వచ్చేసి గెస్సింగ్ మీనింగ్స్ ఆఫ్ అన్ఫెమిలియర్ వర్డ్స్ చాప్టర్ పేరు. ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ హౌ టు ఫైండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ అన్ఫెమిలియర్ వర్డ్స్. సెకండ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్
టర్మ్స్, రూట్, సఫిక్స్, ప్రిఫిక్స్. థర్డ్ వచ్చేసి రైట్ అబౌట్ కంటెక్చువల్ అనాలిసిస్. సో ఇది 5th యూనిట్. సో ఇందులో మనకు ఇంపార్టెంట్ ఫస్ట్, సెకండ్. 6th యూనిట్ వచ్చేసి మనకు రీడింగ్ షార్ట్ ప్యాసేజ్. ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డెఫినేషన్. సో డెఫినేషన్ అంటే ఏంది, సో దాని గురించి డీటెయిల్గా రాయాలి. సో మనకు టర్మినాలజీ ఎట్లా నీయొచ్చాలు, మనకు మెయిన్గా డెఫినేషన్ అంటే ఏందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం రాయాలి. సెకండ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు అండర్స్టాండ్ న్యూస్ ఐటమ్స్. థర్డ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు డూ ఆన్సర్ వెన్ ఏ ప్యాసేజ్ ఈజ్ గివెన్. సో ప్యాసేజ్ ఇచ్చినప్పుడు ఆన్సర్స్ ఏ విధంగా చేసుకోవాలి. థర్డ్ లాస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్, సెకండ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బ్లాక్ 3. సో బ్లాక్ 2 కూడా అయిపోయింది. బ్లాక్ 3లో వచ్చేసి మనకు బిగినింగ్ రైటింగ్. సో అందులో యూనిట్ 7 ఫ్రేజెస్, క్లాజెస్, సెంటెన్సెస్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ పంక్చువేషన్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో పంక్చువేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్, మన కామా, ఫుల్ స్టాప్, అపోస్ట్రోఫీస్ కావచ్చు, వాటి గురించి అన్నీ ఇంక్లూడ్ చేయాలి. సెకండ్ వచ్చేసి అపోస్ట్రోఫీ, హైఫెన్ అండ్ ఎం డాష్ గురించి రాయాలి. సో ఇలా డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. ఆర్ రైట్ అబౌట్ అపోస్ట్రోఫీ అని అంటారు. థర్డ్ వచ్చేసి హౌ పంక్చువేషన్ హెల్ప్స్ ఇన్ ఏ పారాగ్రాఫ్. సో ఒక పారాగ్రాఫ్ ఉంది, సో కామాస్, ఫుల్ స్టాప్స్ పెట్టడం వల్ల మనకు యూజెస్ ఏంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్, థర్డ్ తర్వాత మీరు సెకండ్కి వెళ్ళండి. నెక్స్ట్ 8th యూనిట్. సో ఫ్రేజెస్, క్లాజెస్, సెంటెన్సెస్లో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ఫ్రేజెస్ అండ్ క్లాసెస్, వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వాట్ ఈజ్ సెంటెన్స్, రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ సెంటెన్స్, ఇది కూడా ఇంపార్టెంట్. సో యూనిట్ 9 కంపోజింగ్ షార్ట్ ప్యాసేజెస్. హౌ టు రైట్ ఫార్మల్ ఇన్విటేషన్ అండ్ కంటెంట్స్ ఆఫ్ ఫార్మల్ ఇన్విటేషన్. సో ఫార్మల్ ఇన్విటేషన్ ఏ విధంగా రాయాలో దాని గురించి మీరు చదివితే సరిపోతుంది. సెకండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఇన్విటేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. థర్డ్ ఎక్స్ప్లెయిన్ కంటెంట్స్ అండ్ ఫార్మెట్ ఆఫ్ నోటీస్. ఫోర్త్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నోటీసెస్. సో ఇందులో ఈ 3 అయితే చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇంగ్లీష్కి సంబంధించిన 9 యూనిట్స్ అయిపోయినాయి. సో కంప్లీట్గా 9 యూనిట్స్ ఉంటాయి, 3 బ్లాక్స్ ఉంటాయి. సో ఎవరైతే ఓన్లీ 2 బ్లాక్స్ చదువుతా అనుకుంటే 2 బ్లాక్స్ చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఎవరైతే పాస్ మార్క్స్ కోసమే వస్తున్నారో 2 యూనిట్స్ కావచ్చు, 1 బ్లాక్ కావచ్చు, కొన్ని చూసుకొని ఈజీగా ఏవైతే రాసుకోవచ్చో మీరు చూసుకొని అవైతే ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఈ సపోజ్ ఇవి రాసుకుంటే ఆర్ మార్క్ మీ టెక్స్ట్ బుక్లో మార్క్ వేసుకుంటే సరిపోతుంది. లేదంటే డీటెయిల్ పీడిఎఫ్ కావాలంటే మీరు కింద డిస్క్రిప్షన్లో ఏ ఫౌండేషన్ కోర్స్ ఇంగ్లీష్కి సంబంధించిన లింక్ ఉంటుంది. సో ఆ లింక్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ BA, BCom, BSc ఫస్ట్ సెమిస్టర్ కావచ్చు, థర్డ్, ఫిఫ్త్, అవి కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.